రియల్ టైంలో వేరేలా ఉంటుందేమో, ఇక్కడ వేరేలా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఇప్పుడు నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు వర్క్ చేసే సర్వర్ ఉంది, సేమ్ ఇది ప్లస్ రియల్ టైంలో వర్క్ చేసే సర్వర్ సేమ్ యాజ్ ఇట్ గా ఉంటాయండి. కాకపోతే ఇది ట్రయల్ వెర్షన్, అది రియల్ టైంలో యూజ్ చేసేటటువంటి వెర్షన్ మాత్రమే డిఫరెంట్. కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, టీ కోడ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఏమీ కూడా డిఫరెన్సెస్ అనేవి ఏమీ ఉండవండి, కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇమేజెస్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి చెప్తాను. మీకు అది ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి. చూడండి, ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూలో అడిగేటటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఎవరిని అడుగుతారంటే ఫ్రెషర్గా వెళ్ళే వాళ్ళని, ఒక 2 years ఎక్స్పీరియన్స్తో వెళ్ళే వాళ్ళని, లేదంటే ఒక ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్తుంటారు కొంతమంది ఎండ్ యూజర్గా వెళ్తుంటారు. సో ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళని, సో ఇటువంటి వాళ్ళని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అసలు ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏముంటాయి, ప్రతి కంపెనీలో కూడా మనకి ఈ విధంగా ఉంటాయి, మేజర్గా ఇంకేం లేదు. ఎగ్జాంపుల్, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఒక కంపెనీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ, తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఈ 4 కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని చెప్తారండి. ఇంటర్వ్యూలో అయితే గుర్తుపెట్టుకోండి, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా, ఇవన్నీ కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. వీటిని ఏమంటారు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. దీనికన్నా ముందు మనం ఇంకోటి కూడా డిస్కస్ చేద్దాము. FICO ఉంది కదా, ఓపెన్ చేయండి. చూడండి, FI అంటే మనం యాక్చువల్లీ FICO నేర్చుకుంటున్నాం. FI అంటే ఏంటి కంప్లీట్ గా, FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. FI అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నాడు. అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ చేయడానికి లేదంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. FI అనేది, FI ఎందుకు ఉపయోగపడుతుంది, టోటల్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎవ్రీ ఇయర్ టాటా వాళ్ళ కంపెనీకి ఎన్ని కోట్ల లాభం వచ్చింది, బిర్లా వాళ్ళ కంపెనీకి ఎన్ని కోట్ల లాభం వచ్చింది, అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి టర్న్ ఓవర్ ఎంత చేసింది, ఆ కంపెనీలో లాస్ లో ఉందా, ప్రాఫిట్ లో ఉందా, ఆ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, అంటే లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. FI అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఏమంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేస్తారు, మా కంపెనీ ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ చేశాము, లేదంటే ఇంత లాస్ వచ్చిందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా చెప్తుంటారు, అనౌన్స్ చేస్తుంటారు. అంటే టోటల్ గా FI అంతా కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్పస్ ఉపయోగపడుతుంది. CO అంటే మీనింగ్ ఏంటి, కంట్రోలింగ్. CO మీన్స్ కంట్రోలింగ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అన్నాడు. CO అంటే ఏంటి, కంట్రోలింగ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అన్నాడు. అంటే ఏంటంటే కంప్లీట్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అవుతుంది, 1000 రూపీస్ అవుతుంది, దానికి సంబంధించిన కాస్ట్ ని ఎలా తగ్గించాలి. ఓకే, అలాగే ఒక ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అయింది. సో ఈ 1000 రూపీస్ ఖర్చు అయినప్పుడు తక్కువ అమౌంట్ కి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దానిపైన ఒక ప్రోడక్ట్ పైన ఎంత లాభం వచ్చింది. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి CO అనేది ఉపయోగపడుతుంది. CO అంతా కూడా ప్రోడక్ట్ కాస్ట్ కి సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి. లేదు, ఒక కంపెనీలో 1000 మెంబర్స్ వర్కర్స్ పనిచేస్తున్నారు, మనకు అంతమంది అవసరం లేదు, సో ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఖర్చు తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మనకి CO అనేది ఉపయోగపడుతుంది. CO అంటే కంప్లీట్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అంటారు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఓపెన్ చేయండి. దీని లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంది, అది కాదు, చూడండి. ఇక్కడ FI అంటే ఏంటి, కంపెనీ కోడ్, ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్కీ అంటారు. FI లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ, అంతే కదా. FI లో కంపెనీ కోడ్ ఉంది, ఇదేంటి హైయెస్ట్ హైరార్కీ అంటారు. CO లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది, CO లో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. FI లో మన కంపెనీ కోడ్ ఎలాగో CO లో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. మీరు MM లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. మనకి FI లో మనం ప్రతి దానికి ఏమంటాము, కంపెనీ కోడ్ ఇవ్వండి అంటాం, అంటే కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరార్కీ. CO లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది, అంటే FI లో కంపెనీ కోడ్ ఎలాగో CO లో కంట్రోలింగ్ ఏరియా అలా ఉంటుంది అనమాట. CO లో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ.
ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి హైయెస్ట్ హైరార్కీ ఉంటుంది. ఓకే, ఫైనల్ గా మనకి ఏంటి ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంట్రీ ఓపెన్ చేయని చెప్తాను. నెక్స్ట్, సో మీకు ఎఫ్ఐ అంటే ఏంటో అర్థమైంది, సిఓ అంటే ఏంటో అర్థమైంది. తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా, ఇవన్నీ కూడా ఏంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఈ 4 పార్ట్స్ ఉంటాయి మేజర్గా, ఇంకా చాలా చెప్పుకోవచ్చు బట్ మేజర్గా మనం ఒక 4 చెప్పుకుంటున్నాం. కంపెనీ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీలో ఏమేమి ఉంటాయి, కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది, కంపెనీ కోడ్ ఉంటుంది, బిజినెస్ ఏరియా ఉంటుంది. బిజినెస్ ఏరియా అనేది నథింగ్ బట్ బ్రాంచ్. విజయవాడలో బ్రాంచ్ ఉంటుంది, వైజాగ్లో బ్రాంచ్ ఉంటుంది, చెన్నైలో బ్రాంచ్ ఉంటుంది. వీటిని బిజినెస్ ఏరియాస్ అంటారు. మన ఎగ్జాంపుల్తో పాటు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కంపెనీ వెళ్ళని చెప్తాను, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని పెట్టుకొని చెప్తాను. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, తీసేయండి పైన. కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని పెట్టుకోండి, ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కంపెనీ ఉంటుంది, కంపెనీ కోడ్ ఉంటుంది, బిజినెస్ ఏరియా ఉంటుంది. ఫస్ట్ వన్ కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. ఈ 3 అనుకుందాం ఎగ్జాంపుల్, కంపెనీ, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. ఇంకోటి ఏమనుకున్నాం మనం, కంట్రోలింగ్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంపెనీ, కంపెనీ కోడ్, సెకండ్ వన్ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. సెకండ్ వన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, కంపెనీ, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అండ్ బిజినెస్ ఏరియా. ఈ 3 కూడా మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాలండి. లేదంటే మీకు ఇంకోటి చెప్పాను, క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో కూడా చెప్పాను నేను. ఓకే, చూద్దాం. చూద్దాం, మీరు అలా కాదు, క్రెడిట్ బిజినెస్ ఏరియా థర్డ్ వన్ ఇవ్వండి, ఎందుకంటే మనం మేజర్ గా డిస్కస్ చేసేది ఈ 3 గురించే. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫోర్త్ వన్. ఓకే, తీసేయండి. ఓకే, సో ఇవేంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మరి కంపెనీ అంటే అసలు ఏంటి, ఫస్ట్ అది కూడా డిస్కస్ చేయాలి. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ అంటే అసలు ఏంటి, కంపెనీ అంటే ఫస్ట్ మనము చూద్దాం. కంపెనీ. ఓకే, ఫస్ట్ కంపెనీ టైటిల్ పెట్టుకుని కింద యాడ్ చేయండి చెప్తాను దాన్ని. ఫస్ట్ వన్ కంపెనీ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఏదైనా కలర్ యాడ్ చేయండి, కంపెనీ అని ఇచ్చేసి కలర్ యాడ్ చేయండి. కంపెనీ, కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి, ఎగ్జాంపుల్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. కంపెనీ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం కంపెనీగా భావిస్తాం. ఎగ్జాంపుల్ గ్రూప్ అనమాట. ఎగ్జాంపుల్ కంపెనీ కింద ఎగ్జాంపుల్ టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్. టాటా, బిర్లా, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీలు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, గ్రూప్స్ అన్నమాట. టాటా ఒక గ్రూపు, బిర్లా ఒక గ్రూపు, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి, కిందివ్వండి కంపెనీ కోడ్. టైటిల్ పెట్టుకున్నది కూడా కంపెనీ కోడ్. ఓకే, కంపెనీ కోడ్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ టాటా, పైన టాటా ఉంది కదా, టాటా కాపీ చేసి టాటా గ్రూప్ కాపీ చేయండి. బ్రాకెట్ లో కంపెనీ అని ఇవ్వండి. టాటా అనేది, టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బ్రాకెట్ లో కంపెనీ, PANY కంపెనీ. టాటా అనేది, టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. మరి ఆ గ్రూప్ లో ఏముంటాయి, కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా టెలికాం ఫస్ట్ వన్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవ్వండి. టాటా టెలికాం కంపెనీ కోడ్, ఇది బ్రాకెట్ లో కంపెనీ కోడ్. టాటా టెలికాం కంపెనీ కోడ్. ఇంకా ఏమి, టాటా ఏజీ ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ తెలుసు కదా మీకు, అది కూడా కంపెనీ కోడే. చూడండి, టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే, టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే, టాటా గ్రూప్ లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, టాటా గ్రూప్ లో టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి. కంపెనీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్, టాటా టెలికాం, టాటా
మోటార్స్, టాటా ఏజీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. కంపెనీకి కంపెనీ కోడ్స్ డిఫరెన్స్ అర్థమైంది కదా. అలాగే ఎగ్జాంపుల్ బిర్లా కూడా చూద్దాం. పైన బిర్లా ఉంది కదా, బిర్లా అనే బిర్లా గ్రూప్ ఎగ్జాంపుల్. బ్రాకెట్లు ఏంటి? కంపెనీ అన్నమాట. బిర్లా గ్రూప్ అనేది ఏంటి? ఒక కంపెనీ. బిర్లాలో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్ ఉంది, కంపెనీ కోడ్ బిర్లా సిమెంట్. బిర్లా సిమెంట్ అనేది ఏంటి? కంపెనీ కోడ్. బిర్లా సన్ లైఫ్ అని ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ. బిర్లా సన్ లైఫ్ అని ఇన్సూరెన్స్ ఉంది, తెలుసా మీకు? బిర్లా సన్ లైఫ్ కంపెనీ కోడ్. తర్వాత మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అది కూడా బిర్లా వాళ్ళది. మోర్ సూపర్ మార్కెట్స్ తెలుసు కదా, అది ఒక కంపెనీ కోడ్. ఇంకా ఏమున్నాయి మోర్ వాళ్ళి, బిర్లా వాళ్ళి? మామ్ అండ్ మీ అని చెప్పేసి ఒకటి ఉంది, బిర్లా వాళ్ళది అనుకుంటా. అది కూడా మామ్ అండ్ మీ అంటారు, మేబీ బిర్లా గ్రూప్ లో పార్ట్ అనుకుంటా. ఓకే, నో ఇష్యూ. ఇంతవరకు కొంచెం చూడండి. మీకు ఇక్కడ టాటా అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అందులో ఉన్నాయని కూడా కంపెనీ కోడ్స్. బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అందులో ఉన్నాయని కూడా కంపెనీ కోడ్స్. అంటే ఇంటర్ కంపెనీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సబ్సిడరీ కంపెనీస్ అని కూడా చెప్తుంటారు. తర్వాత ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, రిలయన్స్. రిలయన్స్ అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా. రిలయన్స్ కంపెనీ పెట్టుకోండి. రిలయన్స్ కూడా చూద్దాం ఏముంది ఇంకా. రిలయన్స్ అనేది ఏంటి? ఒక కంపెనీ. రిలయన్స్ లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ ఫ్రెష్ ఉంది, కంపెనీ కూడా అది. రిలయన్స్ గ్రూప్ అనేది, రిలయన్స్ గ్రూప్ అని ఇస్తే బెటర్. బిర్లా గ్రూప్ ఇచ్చారు కదా, అలాగే రిలయన్స్ గ్రూప్ పైన గ్రూప్ అనేది కంపెనీ. అందులో కంపెనీ కోడ్స్ ఏమున్నాయి? రిలయన్స్ ఫ్రెష్. రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ యాడ్ చేయని చెప్తాను. రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్. తర్వాత ఇంకేమున్నాయి? రిలయన్స్ డిజిటల్ ఉంది, రిలయన్స్ ట్రెండ్స్, ఇది కూడా ఒక కంపెనీ కోడే. రిలయన్స్ డిజిటల్, అదొక కంపెనీ కోడ్. తర్వాత ఇంకా ఏమున్నాయి? రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అని ఒకటి ఉంది, ఈ చెప్పులు కూడా అమ్ముతారు వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు. ఫుడ్ ప్రింట్, FOOT, ఫుడ్ ప్రింట్, ఇది కూడా కంపెనీ కోడే. ఇంకా ఏమున్నాయి? రిలయన్స్ లివింగ్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ కూడా ఉంది, రిలయన్స్ లివింగ్ దాని పేరు. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అన్నమాట. సో కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది. సో నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ థర్డ్ వన్ ఏంటి? బిజినెస్ ఏరియా. మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో, మనకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా అండ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. తర్వాత ఏముంది? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్, అంతే. బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ అనొచ్చు. ఓకే, బ్రాంచ్ ఆఫ్ కంపెనీ కోడ్. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటి? ప్రతి కంపెనీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో బ్రాంచెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్, నెల్లూరు బ్రాంచ్, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అనమాట. ఇవ్వండి విజయవాడ బ్రాంచ్ ఎగ్జాంపుల్. విజయవాడ బ్రాంచ్, నెల్లూరు బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అని చెప్పొచ్చు. ఓకే, ఇలా బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచ్ అంటే ఏంటి? SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా, బ్రాకెట్ లో బిజినెస్ ఏరియా అని పెట్టండి, చాలా క్లారిటీగా ఉంటుంది. నవీన్ గారు ఉంటే టక్క 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 చేసేయచ్చు వర్క్ ఫాస్ట్ గా. చూసారా, ఇదంతా కూడా ఏంటి? బిజినెస్ ఏరియాస్ అన్నమాట. బిజినెస్ ఏరియాస్ ని మనం మన మామూలు బ్రాంచ్ ని ఏమంటాము? SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియాస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది SAPకి సంబంధించిన కంప్లీట్ గా మనం చెప్పుకునేటటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ ఉపయోగపడుతుంది, అలాగే మీకు కూడా ఉపయోగపడుతుంది.
యాజ్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కైనా మనకి చాలా యూస్ఫుల్ అనమాట. చాలా యూస్ఫుల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మన దగ్గర FICOతో పాటు ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకుంటున్నాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సిఓలో కూడా ఉంటుంది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని పెట్టుకోండి. FIలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసు, మరి సిఓలో కూడా ఉంది కదా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఏంటది? కంట్రోలింగ్ ఏరియా. 3 ఉంటే యాక్చువల్గా కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం. సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఏంటండి? కంట్రోలింగ్ ఏరియా ఏంటి? హైయెస్ట్ హైరార్కీ. అంటే కంపెనీ కోడ్ FIలో ఎలాగ మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తామో అలాగే సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, అంతే కదా. నెక్స్ట్ కంట్రోలింగ్ ఏరియా, తర్వాత కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్. ఈ 3 కూడా సిఓలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంపెనీ కోడ్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ ది హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్ అనేది యాక్చువల్గా స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని కూడా చెప్తుంటారు. మీకు కంపెనీ కోడ్ డిఫరెన్స్ చెప్పాను కదా. కంపెనీ కోడ్ అంటే ఏంటి? స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను క్లాస్లో చెప్పాను. కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ హైరార్కీ అని చెప్తుంటారు అనమాట. సో మేజర్గా మనం వర్క్ చేసేదంతా కూడా కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని వర్క్ చేస్తుంటాం. ఇది మేజర్గా మీకు తెలుసుకోవాల్సింది. యాక్చువల్లీ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, లేదంటే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది. ఓకే, ఇది ఒక టాపిక్. ఓకేనా? రైట్. నవీన్ గారు రికార్డింగ్ ఆఫ్ చేయండి.